శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో బుధుడు ఏప్రిల్ 30వ తేదీ ఉదయం 6:55 మీనరాశిలో నుంచి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే బుధుడి మేష సంక్రమణం జరుగుతోంది. ఇలా మేషరాశిలోకి ప్రవేశించిన బుధుడు మళ్ళీ మే 15వ తేదీ అర్ధరాత్రి 12:34 వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే ఏప్రిల్ 30వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు బుధుడు మేషరాశిలో ఉంటాడు. బుధుడి మేష సంక్రమణం 12 రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, ఏ రాశులకి బుధుడి మేష సంక్రమణం విశేషంగా యోగిస్తుందో, అనుకూల ఫలితాలు ఇస్తుందో, ఏ రాశులకి బుధుడి మేష సంక్రమణం వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో, బుధుడు మేషరాశిలోకి ప్రవేశించటం అనేది 12 రాశుల వారికి ఎటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి బుధుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన సులభమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి బుధుడి మేష సంక్రమణం వల్ల ఏర్పడే ఫలితాలు పరిశీలించినట్లయితే ఏప్రిల్ 30వ తేదీ బుధుడు మేషరాశిలోకి ప్రవేశించగానే, మేష సంక్రమణం జరగగానే కుంభరాశి వాళ్ళకి ఈ బుధుడి మేష సంక్రమణం తృతీయంలో ఏర్పడుతుంది. ఎందుకంటే కుంభరాశి నుంచి చూసుకున్నప్పుడు కుంభం, మీనం, మేషం. బుధుడి సంచారంలో మార్పు జరిగిన మేషరాశి 3వ రాశి అవుతుంది. 3వ స్థానాన్ని తృతీయ స్థానము అనే పేరుతో పిలుస్తారు. అంటే కుంభరాశి వాళ్ళకి ఏప్రిల్ 30వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు బుధుడు 3వ స్థానంలో ఉంటాడు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు 3వ స్థానంలో బుధుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఎటువంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు? ఏ విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు? ఆ వ్యతిరేక ఫలితాలు పూర్తిగా పోవాలంటే బుధుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు కుంభరాశి వాళ్ళు చేసుకోవాలి? ఈ విషయాన్ని పరిశీలిస్తే కుంభరాశి వాళ్ళకి ఏప్రిల్ 30వ తేదీ నుంచి మే 14 వరకు 3వ స్థానంలో ఉన్నటువంటి బుధుడు బుద్ధిమాంద్యాన్ని కలిగింపజేస్తాడు. బుద్ధిమాంద్యం అంటే ఒక విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు మెదడు చురుకుగా పని చేయదు. దానివల్ల కుంభరాశి వాళ్ళు వెంటనే నిర్ణయం తీసుకోకుండా బుధుడు 3వ స్థానంలో ఫలితం ఇస్తూ ఉంటాడు. లేదా ఏ నిర్ణయం తీసుకోవాలి, ఆ పని చెయ్యాలా వద్దా అనే అనుమానాన్ని కూడా బుధుడు కలిగింపజేస్తూ ఉంటాడు. ఆ బుద్ధి మాంద్యం వల్ల, బుద్ధిహీనత వల్ల ఒక్కొక్కసారి రావాల్సిన లాభం రాకుండా నష్టపోయే విధంగా కుంభరాశి వాళ్ళకి బుధుడు ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి కుంభరాశి వాళ్ళు పాటించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ బుద్ధిమాంద్యం అనేది బుధుడు కలిగింపజేస్తాడు కాబట్టి అలా జరగకుండా చురుకుగా ఆలోచించే ప్రయత్నం చేయాలి. ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు ఆ పని చెయ్యాలా వద్దా అని ఎక్కువసేపు ఆలోచించకుండా వెంటనే మనస్సులో లెక్కలు వేసుకుని ఆ పని చేసేస్తూ ఉండండి. ఏప్రిల్ 30 నుంచి మే 14 వరకు ఆలస్యం అమృతం విషం అన్న సూత్యాన్ని గుర్తు కట్. ఏప్రిల్ 30 నుంచి మే 14 వరకు కుంభరాశి వాళ్ళు ఆలస్యం అమృతం విషం అనే సూక్తిని మనసులో పెట్టుకొని ఏ విషయంలోనైనా చురుకుగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పోస్ట్ పోన్ చేయకండి. పోస్ట్ పోన్ చేస్తే మనస్సు రకరకాలుగా ఆలోచన చేస్తూ ఉంటుంది. ఆ చంచలత్వం వల్ల సరైన నిర్ణయాలు తీసుకోలేరు, దానివల్ల నష్టపోతారు. కాబట్టి చురుకుగా ఆలోచించి వెంటనే నిర్ణయం తీసుకుంటే మాత్రం 3వ స్థానంలో బుధుడిచ్చే వ్యతిరేక ఫలితం నుంచి కుంభరాశి వాళ్ళు సులభంగా బయటపడచ్చు. అలాగే బంధుమిత్రులతో కూడా వాద ప్రతివాదములు జరిగేలాగా కుంభరాశి వాళ్ళకి తృతీయంలో బుధుడు ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి కుంభరాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? మీరు బంధువులతో మాట్లాడుతున్నా, మిత్రులతో మాట్లాడుతున్నా వాద ప్రతివాదాలు రాకుండా జాగ్రత్త పడాలి. అంటే గొడవల జోలికి వెళ్ళకండి. చిరునవ్వుతో ఉండండి, మౌనంగా ఉండండి. సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండి చిరునవ్వుతోనే సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. అప్పుడు బుధుడిచ్చే ఫలితం రాదు, విరోధం రాదు. బంధుమిత్రులతో ఎలాంటి వాద ప్రతివాదాలు, గొడవలు కలుగవు. అలాగే అధికారులతో కూడా పనిచేసే చోట జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే బుధుడు 3వ స్థానంలో బుద్ధిమాంద్యం ఇస్తాడు కాబట్టి ఒక్కొక్కసారి అధికారుల ముందు చులకనైపోయే అవకాశం కూడా ఏప్రిల్ 30 నుంచి మే 14 మధ్యలో ఉంది. కాబట్టి అలాంటి ఫలితం రాకుండా మీ బాస్తో మీరు మాట్లాడేటప్పుడు తక్కువ మాట్లాడండి. అవసరమైనంత వరకు అవసరమైన విషయమే మాట్లాడండి. చిరునవ్వుతో ఉండండి. అప్పుడు అధికారుల ముందు చులకన కాకుండా దాని నుంచి బయటపడచ్చు. శత్రువులు కూడా మీకు నష్టాన్ని కలిగింపజేయాలని ఈ సమయంలో చూస్తారు.
అలాంటి ఫలితం 3వ స్థానంలో బుధుడు ఇస్తాడు. కానీ శత్రువులతో కూడా చిరునవ్వుతో పలకరిస్తూ ఉండండి. వాళ్ళకు కూడా సాధ్యమైనంత సహాయం చేస్తూ ఉండండి. అప్పుడు వాళ్ళ వల్ల వచ్చే నష్టం నుంచి బయటపడచ్చు. కాబట్టి ఏప్రిల్ 30 నుంచి మే 14 మధ్యలో కుంభరాశి వాళ్ళకి 3వ స్థానంలో బుధుడు ఉంటాడు. కాబట్టి వాళ్ళు పాటించాల్సినటువంటి సలహాలు, పాటించాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే, బంధువులతో మిత్రులతో గొడవలు రాకుండా చిరునవ్వుతో తక్కువ మాట్లాడుతూ ఉండాలి. అధికారుల దగ్గర కూడా చిరునవ్వుతో ఉండాలి, ఎక్కువ మాట్లాడకూడదు. అలాగే ఏ నిర్ణయమైనా సరే ఎక్కువ ఆలస్యం చేయకుండా తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటూ ఉండాలి. ఈ సూచనలు పాటిస్తే మాత్రం బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. దాంతోపాటు బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవటం ద్వారా కూడా బుధుడి మేష సంక్రమణం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి కుంభరాశి వాళ్ళు సులభంగా బయటపడవచ్చు. ఏప్రిల్ 30వ తేదీ బుధుడి మేష సంక్రమణం 12 రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుంది. అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు ఉన్న రాశుల వాళ్ళు ఆ వ్యతిరేక ఫలితాలు పూర్తిగా తొలగింపజేసుకోవటానికి బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఏప్రిల్ 30వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు బుధుడు మేషరాశిలో ఉండటం, బుధుడి మేష సంక్రమణం అనేది సంపూర్ణంగా అనుకూల ఫలితాలే ఇవ్వటానికి 12 రాశుల వాళ్ళు బుధుడికి సంబంధించి పాటించాల్సిన శక్తివంతమైన పరిహారాల్లో మొట్టమొదటి పరిహారం ఏంటంటే, ప్రతిరోజు కూడా గణపతి మంత్రాన్ని, బుధ మంత్రాన్ని జపించుకోవాలి. బుం బుధాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు 17 సార్లు ఈ సమయంలో జపించుకోవాలి. అలాగే గణపతికి సంబంధించినటువంటి గం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. బుం బుధాయ నమః మంత్రం 17 సార్లు, గం గణపతయే నమః మంత్రం 21 సార్లు ఏప్రిల్ 30 నుంచి మే 14 మధ్యలో ప్రతిరోజు జపించుకుంటే బుధుడి మేష సంక్రమణం పూర్తిగా యోగిస్తుంది. అలాగే ఈ సమయంలో స్నానం చేసిన తర్వాత ప్రతిరోజు కానీ లేదా బుధవారం పూట కానీ ఉత్తర దిక్కులో దీపాన్ని వెలిగించండి. మీ ఇంట్లో హాల్లో ఉత్తరం వైపు ఒక పీట ఉంచి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్య పిండితో ముగ్గు వేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి ఉత్తర దిక్కు వైపు వెలిగేలాగా దీపం పెట్టండి. ఈ ఉత్తర దీపాన్ని అంటే ఉత్తర దిక్కు వైపు దీపాన్ని ఏప్రిల్ 30 నుంచి మే 14 మధ్యలో ప్రతిరోజు వెలిగిస్తే అద్భుత ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు వెలిగించడం వీలు కాని వాళ్ళు కనీసం ఈ సమయంలో వచ్చే బుధవారం అయినా సరే ఈ ఉత్తర దిక్కు దీపాన్ని వెలిగించండి. దానివల్ల సంపూర్ణంగా బుధుడి మేష సంక్రమణం 12 రాశుల వారికి అనుకూల ఫలితాలే ఇస్తుంది. అలాగే ఈ సమయంలో వచ్చే బుధవారము నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించండి. లేదా కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి ఏప్రిల్ 30 నుంచి మే 14 మధ్యలో వచ్చే బుధవారాలు ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ దేవాలయంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. దానివల్ల కూడా బుధుడి మేష సంక్రమణం అనుకూల ఫలితాలు ఇస్తుంది. అలాగే ఏప్రిల్ 30 నుంచి మే 14 మధ్యలో వచ్చే బుధవారాలు ఉపవాసం ఉండండి. రాత్రికి పెసరపప్పుతో చేసిన పొంగల్ని ఆహారంగా స్వీకరించండి. దానివల్ల కూడా ఈ బుధుడి మేష సంక్రమణం అనుకూల ఫలితాలే కలిగింపజేస్తుంది. అలాగే ఈ సమయంలో ప్రతిరోజు తులసి కోటలో నీళ్లు పోస్తే మంచిది, తులసి కోట దగ్గర దీపం పెడితే మంచిది, తులసి కోటకు ప్రదక్షిణలు చేస్తే మంచిది. ప్రతిరోజు చేయలేకపోయినా ఏప్రిల్ 30 నుంచి మే 14 మధ్యలో వచ్చే బుధవారం అయినా సరే ఖచ్చితంగా తులసి కోట దగ్గర దీపం పెట్టి ఓం బృందావన్యై నమః అని జపిస్తూ తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేయటం, అలాగే తులసి మాతకు నమస్కారం చేసుకోవటం ద్వారా బుధుడి మేష సంక్రమణం సంపూర్ణమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే ఈ సమయంలో వచ్చే బుధవారము ఒకసారి గణపతి ఆలయానికి వెళ్ళి గరిక పోచలు ఎర్ర పుష్పాలతో అర్చన చేయించుకోండి. గణపతి ఆలయంలో 5 ప్రదక్షిణలు చేయండి. దానివల్ల కూడా సంపూర్ణంగా బుధుడి మేష సంక్రమణం అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే ఈ సమయంలో ప్రతిరోజు సంకటనాశక గణేష స్తోత్రం వింటే చాలా మంచిది. గణపతినే ఎందుకు పూజించాలి, గణపతి ఆలయానికి ఎందుకు వెళ్ళాలి, గణపతి మంత్రం ఎందుకు చదువుకోవాలంటే బుధుడికి అధిష్టాన దైవం గణపతి. అందుకే ఈ సమయంలో ప్రతిరోజు కానీ లేదా బుధవారాలు కానీ గణపతిని ఎంత పూజిస్తే అంత అద్భుతంగా ఈ బుధుడి మేష సంక్రమణం అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తుంది. అందుకే వీలైతే ఈ సమయంలో ఒక్కసారి బుధవారం వస్తే ఆ బుధవారం గణపతి ఆలయ ప్రాంగణంలో క్రాస్ ఒత్తుల దీపాన్ని వెలిగించండి. ఇది చాలా అద్భుతమైన దీపం,
చాలా శక్తివంతమైన పరిహారం. ఏప్రిల్ 30 నుంచి మే 14 మధ్యలో వచ్చే బుధవారాలు గణపతి ఆలయానికి వెళ్ళి ఆ గణపతి ఆలయంలో 2 కొబ్బరి చిప్పలు తీసుకోండి. పూర్తిగా కొబ్బరి తీసివేసినటువంటి 2 ఎండిపోయిన కొబ్బరి చిప్పలు తీసుకొని ఆ 2 ఎండిపోయిన కొబ్బరి చిప్పల్లో కొబ్బరి నూనె పోయండి. ప్రతి కొబ్బరి చిప్పలో కూడా ఇంగ్లీష్ అక్షరం ఎక్స్ అనే ఆకారం వచ్చే విధంగా ఒత్తులు వేయండి. మొదటి కొబ్బరి చిప్పలో ఎక్స్ అనే ఆకారం వచ్చే విధంగా ఒత్తులు వేయాలి. రెండో కొబ్బరి చిప్పలో ఎక్స్ అనే ఆకారం వచ్చే విధంగా ఒత్తులు వేయాలి. ఆ ఒత్తులు కూడా ఎలా వేయాలి? 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తి, మళ్ళీ 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తి, ఇవి 2 ఎక్స్ అనే ఆకారం రావాలి. మళ్ళీ రెండో చిప్పలో కూడా 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తి, మళ్ళీ 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తి, ఆ 2 కూడా ఎక్స్ అనే ఆకారం వచ్చే విధంగా ఉండాలి. ఆ 2 కొబ్బరి చిప్పల్లో కొబ్బరి నూనె పోసి గణపతి ఆలయ ప్రాంగణంలో ఈ ఎక్సాకారపు దీపాలు అంటే క్రాస్ ఒత్తుల దీపాలు వెలిగించండి. ఈ క్రాస్ అనేది గణపతి వికట తత్వానికి సంకేతం, వ్యతిరేక తత్వానికి సంకేతం. గణపతి వ్యతిరేక ఫలితాలు ఇవ్వకుండా పూర్తిగా అనుకూల ఫలితాలు ఇమ్మని ప్రార్థించడమే ఈ క్రాస్ ఒత్తుల దీపంలో ఉన్న అంతరార్థం. అలా చేస్తే బుధుడి మేష సంక్రమణం ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇవ్వదు, పూర్తిగా అనుకూల ఫలితాలే ఇస్తుంది. అలా ఇవ్వటానికి ఈ క్రాస్ ఒత్తుల దీపం, దీన్నే వికట దీపం అనే పేరుతో పిలుస్తారు. వ్యతిరేక ఫలితాలు పోగొట్టే దీపం అనే పేరుతో పిలుస్తారు. ఈ దీపాన్ని వెలిగించుకోండి. బుధుడి మేష సంక్రమణం సంపూర్ణంగా యోగించేలాగా 12 రాశుల వాళ్ళు అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పుల గురించి తెలుసుకోవాలంటే, దానికి తగినట్లుగా పాటించాల్సిన పరిహారాల గురించి తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.